ఒరే నీకేమైనా బుద్ధి ఉందా లేదా? ఏమిటో ఈ వేషం? అత్తయ్యనాయుడు నాకేం తెలుసు? పోనీ మీ దగ్గర తాళాలు అడగండి. సోదర సోదరి మళ్ళారా రండి రండి వినండి. మా అత్తగారు నాకు కొత్త బట్టలు కుట్టించలేదు, చాకలైనా ఉతికిన బట్టలు తేలేదు, కనీసం గడ్డం గీయించుకుంటానికి డబ్బులైనా ఇవ్వలేదు మా అత్తయ్య గారు. ఏం చేయాలి? అయినా మిమ్మల్ని అందరినీ నిరుత్సాహపత్రం ఇష్టం లేక ఇలా వచ్చేసాను. నన్ను ఆశీర్వదించండి ఈ అవతారంలోనే. ఒరే నీకేమైనా మర్చిపోయిందా? నలుగురిలో ఏమిటా గొడవ? పెద్దబాబు గారు నాకు విడిచిపెట్టండి, చిన్నబాబు గారిని ముస్తాబ్ చేసి తీసుకొచ్చేస్తాను. అదండి. క్షమించండి, వాడు ఎప్పుడు ఇంతే. తమాషా కూడా ఒక టైము రేయమంటూ లేదు. రేఖ ఈ లోపు ఒక్క పాట పాడు. రేఖ పాడదు, దానికి జలుబు చేసింది, గొంతు బాగలేదు. పోనీ మీరు పాడండి అత్తయ్య గారు. పాడగితే ఏం అక్కర్లేదు. బొమ్మ బొరుస పందెం వెయ్యి నీదో నాదో పై చెయ్యి. కమాన్ క్లాప్ 1 2. బొమ్మ బొరుస పందెం వెయ్యి నీదో నాదో పై చెయ్యి. బొమ్మ బొరుస పందెం వెయ్యి నీదో నాదో పై చెయ్యి. బొమ్మైతేనే నీ గెలుపు, బొరుసైతేను నా గెలుపు. బొమ్మ బొరుస పందెం వెయ్యి నీదో నాదో పై చెయ్యి. బొమ్మైతేనే నీ గెలుపు, బొరుసైతేను నా గెలుపు. డబ్బుంటే గద పైకెగరేయడం, అది లేందెందుకు ఊరక డంబం. డబ్బుంటే గద పైకెగరేయడం, అది లేందెందుకు ఊరక డంబం. సాగిన్నాడు సర్దాగుండు, ఎదురు తిరిగితే ఏముండు. నడమంత్రపు సిరి వచ్చిన్నాడు, నెత్తికి కళ్ళు వచ్చును చూడు. బొమ్మ బొరుస పందెం వెయ్యి నీదో నాదో పై చెయ్యి. బొమ్మైతేనే నీ గెలుపు, బొరుసైతేను నా గెలుపు. చెంకీలేందే జడవద గుర్రం, గోతిలు పడితే లంగడా గుర్రం. చల్రా బేటా చల్. చెంకీలేందే జడవద గుర్రం, గోతిలు పడితే లంగడా గుర్రం. హద్దు మీరితే హడవా గుర్రం, అదుపులు ఉంటే జట్కా గుర్రం. సాధుకు కోపం రేగినప్పుడు వధబట్టందే వదిలిపెట్టడు. బొమ్మ బొరుస పందెం వెయ్యి నీదో నాదో పై చెయ్యి. బొమ్మైతేనే నీ గెలుపు, బొరుసైతేను నా గెలుపు. తిండుంటే గద రొట్టె చెయ్యడం, పప్పుంటే గద పూలు పెట్టడం. తిండుంటే గద రొట్టె చెయ్యడం, పప్పుంటే గద పూలు పెట్టడం. చమురుంటే గద దీపమెలగడం, డబ్బుంటే గద డాబు చెల్లడం. ఆడపెత్తనం ఎన్నాళ్ళు సాగు, గుడ్డు తెలిస్తే చిటికెలు ఆగు. బొమ్మ బొరుస పందెం వెయ్యి నీదో నాదో పై చెయ్యి. బొమ్మ బొరుస పందెం వెయ్యి నీదో నాదో పై చెయ్యి. బొమ్మైతే
బొమ్మైతేనే నీ గెలుపు బొరుసైతేను నా గెలుపు బొమ్మైతేనే నీ గెలుపు బొరుసైతేను నా గెలుపు ఇక్కడ శేఖర్ ఎవరు? ఎవరయ్యా నువ్వు? ఎవరయ్యా నువ్వు? నేనెవరో తర్వాత చెప్తాను, ముందు శేఖర్ ఎవరో చెప్తావా లేదా? నేనేనయ్యా శేఖర్ని. ఏం కావాలి? నువ్వు ఆ శేఖర్వి? అల్లుగులు రాలిపోతాయి రే గీయాలో ఉంటాయి. నీ డాబులు మన దగ్గర సాగవు. ఇదిగో ఏమిటయ్యా ఇది? నలుగురిలో ఈ గొడవ ఏంటి? నలుగురి ముందు పెట్టి న్యాయం అడడానికి వచ్చాను. ఈ పిల్లకు ఏం సమాధానం చెప్తాడు నలుగురు? అత్తయ్య గారు, ఇతరేమిటి పిల్ల పించుంటున్నాడు, మీరు కాస్త చూడండి. మర్చిందా ఇంతమందిలోనా? రావయ్య లోపలికి. ఏమిటయ్యా నీ గొడవ? ఇప్పుడు చెప్పు. ఇప్పుడు చెప్పా? ఏమిటి చెప్పేది? డబ్బుకు బీద వాళ్ళమైనా గుణానికి మేము బీద వాళ్ళం కాదు. పరువు కోసం పడి చచ్చే కుటుంబం మాది. ఈ శేఖర్ మామని ఏం చేశాడో తెలుసా? చెల్లాయి, నీ నోటితో నువ్వే చెప్పు. నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి వెళ్ళిపోయారు. ఏమిటో ఇదంతా? అంత అబద్ధమన్నాయా? నేను అసలు ఈ అమ్మాయిని చూడలేదే. అలా చెప్పు బాబు. ఏమయ్యా చూడలేదంటున్నాడు? అత్తగారు, వీడేదో డబ్బుకు ప్లాన్ వేస్తుంటాడు. అవునండి. ఏమయ్యా దీనికేమిటి రుజువు? రుజువు ఏమిటా రుజువు? రుజువా? నా చెల్లెలు చేతుకున్న ఉంగరమే రుజువు. చూడండి. అత్తగారు, నిజమేనండి, ఇది మన శాఖ ఉంగరమే. వాడి బొమ్మ కూడా ఉంది. అల్లుడు గారు, ఈ ఉంగరమేనండి కనపడి దగ్గర అబద్ధం చెప్పాడు. ఇక్కడ చేరితే ఇంట్లో ఎలా ఉంటుంది? ఉంగరాలు మార్చే వరకు వచ్చాడండి. అత్తగారు, పర్వాలేదు, అంతటితో ఆపావే సంతోషం. ఏమిట్రా ఇదంతా? నిజమేనా? మాట్లాడారా? అరవకండి, అందరు చూస్తున్నారు. ఏరా, ఎంత ధైర్యం నీకు? ఇంత నీచాన్ని కొడిగెట్టి బొమ్మ బొరుస కైతక్కలాడతావా? ముందు నా చెల్లెలకి మర్యాదగా దారి చూపిస్తావా? నలుగురిలో పెట్టి న్యాయం చేపించబడ్డావా? ఇదిగో బాబు, అల్లరి చేయకు. అత్తగారు, ఇప్పుడు నాకు మతి పూర్తిగా పోయిందండి. ఈ గొడవ ఏదో విధంగా మీరే నిర్ణయించండి. బాగుందండి. అర్థమైన తప్పుడు పని చేయడం మీ తమ్ముడు గారి వంతు, అవన్నీ సర్ది చెప్పడం నా వంతు. సరేనండి, చేస్తాను. నా కర్మ. ఏ జన్మలోనో నేను చేసుకున్న పాపం. ఎందుకన్నా అలా తొంగి తొంగి చూస్తారు? మీకు ఏదో తమాషాగా ఉందా? వెళ్ళండి, వెళ్ళి అక్కడ కూర్చోండి. బాబు, నీకు నమస్కారం. మా మర్యాద కాపాడు. జరిగిందేదో జరిగింది. ఈ విషయంతో తోటి వదిలిపెట్టు. ఈ 5,000 రూపాయలు తీసుకో. వెంటనే నీ చెల్లెలకి పెళ్లి చేసి. ఇదిగో మళ్ళీ పక్కకు వచ్చావో మక్కలు ఎరుగుతాయి అన్నట్టు అంగురు అక్కడ ఇచ్చాడు. మంచి రోజు, పుట్టినరోజు. నువ్వు చేసిన గలాట చాలు గాని వెళ్ళు. వీధి వైపు నుంచి కాదు, పెరట్లోంచి వెళ్ళు. పెరట్లోంచి. నీ చెల్లెల్ని పంపించేశావా? ఓ, ఎలా ఉంది మా నటన? బ్రహ్మాండం. నేను అనుకున్న దానికన్నా మీరిద్దరు బాగా నటించారు. 5,000 ఇలా అయ్యి నేను మాట్లాడినట్టు నీకు 500 ఇస్తాను. 500? మీ మాట కోసం నా చెల్లెలి పరువు బజార్లో పెట్టాను. మరి దాని ఖరీదు? ఏమిటయ్యా ఇప్పుడు గొడవ చేస్తున్నావు? అయితే నీకు 5,000 కావాలా? అవునమ్మా, 5,000 కావాలా? గుళ్ళో లింగాన్ని మింగే వాళ్ళకి గుడినే మింగేవాడు దొరికాడన్నమాట. యూ డోంట్ వరీ అత్తగారు, వాడి సంగతి నేను చూస్తాను. నయా పైసా కావాలన్నా అత్తగారు ముందు చేజాతి నిలబడాలా? ఇక నుంచి ఏ ప్లాన్ వేసినా ఇలా పెద్ద మొత్తాలు దొరికేలా ప్లాన్ చేయండి. దొంగకు తేలిగుట్టినట్టు ఇదిగోపడి మీరు ఇది బయటికి చెప్పుకోలేదు. రైట్, ఇక నుంచి ఈ ప్రాంతాల్లో ఎక్కడైనా కనపడితే ఎముకలు ఏరేస్తాను. దిక్కులేదా? చేసింది చాలక ఇంకా అతను పట్టు కొడుతున్నావా? నేను అందుకు కొట్టలేదు. ఎందుకు కొట్టావు? చెప్పాలా? చెప్పమని అడుగుతున్నాను. చెప్పరా? చెప్పనే. నేను జెంట్లమన్, మీసం ఉన్న మొగాని. ఇప్పటికైనా అర్థమైందా?
మీసం ఉన్న మగాడు రే మీసం ఉన్న మగాడైతే ఇలా పరమ నీచుగా ప్రవర్తించడరా. నీకు మానవ అభిమానం సిక్కు తెరం ఏమి లేవు. నువ్వు పరమ నికృష్టుడు. అన్నయ్య చిచి నన్ను అన్నయ్య అని పిలవకరా. అత్తగారు ఇక మీద వీడు నాతో మాట్లాడడానికి వీల్లేదు. నా ప్రాణానికి వీడు ఒకరు దాపరించాడు. అత్తగారు తొందరపడి నవ్వకండి. తర్వాత తీరిగ్గా కూర్చుని ఏడవాల్సి వస్తుంది. అది మన జాతకంలో లేదురా, అది నీకే రాసింది. తమ్ముడు తాగుపోతని అన్న అసహించుకున్నాడు. భ్రష్టుడని మాట్లాడడం కూడా మానేశాడు. ఇంకా నిన్ను పెంట కుప్పలోకి చేర్చడం ఎంతసేపు? నిమిషాల మీద పని. నాగమ్మ ఏమ్మా? మేనేజర్తో చెప్పి కాంట్రాక్టర్ను రమ్మను. ఎందుకమ్మా? ఆ పెంట కుప్పల పక్కన ఒక చిన్న కొంప కట్టాలి. అది ఇప్పుడు ఎందుకమ్మా? ఎందుకా? పనికిరాని చెత్త సామాన్లన్నీ చేర్చి అందులో పారేసి తాళం వెయ్యాలి. వంశీని నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాను అనుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్